పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. వివాహం విషయంలో వధూవరులకు వేద నక్షత్రాలు ఉన్నట్లయితే వివాహం చేయకూడదు. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వేద నక్షత్రాలు అయినట్లయితే వివాహం చేసినట్లయితే జీవితకాలం కలిసి ఉండడం అనేది జరగదు. జీవితకాలం కలిసి ఉండాలి అంటే వేద నక్షత్రాలు అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోవాలి. వివాహ విషయంలో వధూవరులకు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. కలువని నక్షత్రాలతో వివాహం చేసినట్లయితే ఏకాభిప్రాయం రావడం, గొడవలు రావడం, వీళ్ళు కలిసి ఉండడం అనేది జరగదు. అందుకే నక్షత్ర పొంతన చూసినప్పుడు వేద నక్షత్రాలు ఏమైనా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలలో చిత్త వారు ధనిష్ట నక్షత్రం వారిని చేసుకోకూడదు. మృగశిర వారు చిత్తా నక్షత్రం వారిని చేసుకోకూడదు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారు పరస్పరం వివాహం చేసుకోకూడదు. అది నిషిద్ధం. ఎందుకంటే ఈ నక్షత్రాలు వారు చేసుకున్నట్లయితే వేద నక్షత్రంగా అవుతుంది. మరి దీని నుంచి భిన్న అభిప్రాయాలు ఏర్పడి త్వరలోనే వీరు దూరం అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ నక్షత్ర వాళ్ళు చేసుకుంటే వీరు కలిసి ఉండలేక విడాకులు తీసుకోవడం జరుగుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 అధిపతి కుజుడు. అయితే ఇవి పరస్పరం చేయకూడదండి. చేసినట్లయితే వారు ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోవడం అనేది జరుగుతుంది. కోపము, ఉద్రిక్తత, ఆవేశం ఎక్కువగా ఉండి వీరిద్దరూ కలవకుండా విడిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ 3 నక్షత్రాలకు కుజుడే అధిపతి కాబట్టి పరస్పర వివాహము నిషిద్ధము అని శాస్త్రంలో చెప్పారు. కేతువు అశ్వని జ్యేష్ఠ నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు. అశ్వని నక్షత్రానికి అధిపతి కేతువు, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. కాబట్టి ఇవి 2 పరస్పరం వివాహం చేసుకున్నట్లయితే కూడా వీరు కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడిపోవడం అనేది అవుతుంది. అందుకే కేతువు, బుధుడు వీరి కాంబినేషన్లు పనికిరాదు. కృత్తిక, విశాఖ ఈ 2 నక్షత్రాల వారు కూడా పరస్పరం వివాహం చేసుకోకూడదు. ఈ వివాహం వీళ్ళు చేసుకున్నట్లయితే కూడా ఇది కూడా ఎక్కువ రోజులు నిలబడదు. ఇక రోహిణి నక్షత్రం వారు, స్వాతి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. వీరిద్దరు కూడా పరస్పరం వివాహం చేసుకోకూడదు. ఆరుద్ర నక్షత్రం వారు, శ్రవణ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. శ్రవణ నక్షత్రం వారు, ఆరుద్ర నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. పుష్యమి నక్షత్రం వారు పూర్వాషాఢ నక్షత్రాన్ని, పునర్వసు నక్షత్రం వారు ఉత్తరాషాఢ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. వీరు కూడా పరస్పర వివాహం చేసుకున్నట్లయితే వీరు త్వరలోనే విడిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారు, పూర్వాషాఢ నక్షత్రం వారిని, పూర్వాషాఢ నక్షత్రం వారు ఆశ్లేష నక్షత్రం వారిని పరస్పరం వివాహం చేసుకోకూడదు. ఆశ్లేష, మూల నక్షత్రాలు 2 కూడా విరోధ భావ లక్షణాలు కనుక వేద నక్షత్రాలు అవుతాయి. ఇవి 2 కూడా వివాహానికి నిషిద్ధమండి. మఖా నక్షత్రం వారు రేవతి నక్షత్రాన్ని, రేవతి నక్షత్రం వారు మఖా నక్షత్రం వారిని పరస్పరం వివాహం చేసుకోకూడదు. ఇక పుబ్బ నక్షత్రం వారు ఉత్తరాభద్ర నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. ఉత్తరాభద్ర నక్షత్రం వారు పుబ్బ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. ఉత్తరా నక్షత్రం వారు పూర్వభద్ర నక్షత్రం వారిని, పూర్వభద్ర నక్షత్రం వారు ఉత్తర నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. ఇక హస్త నక్షత్రం వారు శతభిష నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. ఇంకా అశ్వని నక్షత్రం వారు, జ్యేష్ఠ నక్షత్రం వారు ఎందుకు చేసుకోకూడదు అంటే అశ్వని నక్షత్రానికి అధిపతి కేతువు, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇవి 2 కూడా కలవకూడదు. ఆ కాంబినేషన్, ఆ కలయిక మంచిది కాదు. కాబట్టి వధూవరులకు ఎప్పుడైనా కూడా ఈ కాంబినేషన్లో, ఈ కలయికలో నక్షత్రాలు ఉండి వివాహం చేస్తే ఎక్కువ రోజులు నిలబడదని శాస్త్రంలో చెప్పారు. ఇంకా బుధకేతువులు కలిసినట్లయితే వీరికి ఎక్కువగా నాలెడ్జ్ చాలా ఎక్కువైపోయి కూడా విడిపోనే సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక ఇవి 2 కూడా పరస్పరం చేసుకోకూడదని బృహత్పర హోరా శాస్త్రంలో చెప్పారు. మఖా, రేవతి, మఖా నక్షత్రానికి అధిపతి కేతువు అవుతున్నాడు, రేవతి నక్షత్రానికి బుధుడు అవుతున్నాడు. కాబట్టి ఇవి 2 కూడా వివాహానికి పనికిరావు. ఇక భరణి నక్షత్రం, అనురాధ నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు,
అనురాధ నక్షత్రానికి అధిపతి శని. కలత్రకారకుడు శుక్రుడు శని కలిసినట్లయితే వివాహం విషయంలో, భార్య విషయంలో గొడవలు రావడం, విడిపోవడం అనేది త్వరగా జరుగుతుంది. కృతికా నక్షత్రానికి అధిపతి రవి, విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. ఇవి రెండు కూడా కలవకూడదు. అంటే రవి గురువులు కలిసినా కూడా పరస్పర వివాహం పనికిరాదు. కేతు బుధ నక్షత్రాలు కలవకూడదు. శుక్ర శని నక్షత్రాలు కూడా కలవకూడదు. ఇవి పరస్పరం చేసుకున్నట్లయితే వీరు త్వరగా విడిపోవడం, లేదా గొడవలు, కొట్లాటలు, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉండడం, లాస్ట్ వరకు కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడం అనేది జరుగుతుంది. రవి గురువు కలవకూడదు, శుక్ర కేతువులు కలవకూడదు, బుధుడు కేతువు కలవకూడదు. ఇలా చూడాలన్నమాట. నక్షత్రాలు కలిస్తే దోషం, త్వరగా విడిపోతారు. ఒకవేళ కలిసి ఉన్నా కూడా కొట్లాటలతోనే ఉండడం, కొట్లాడుతూ చివరి వరకు వీళ్ళు విడిపోవడం అనేది జరుగుతుంది. అందుకే వివాహ పొంతనలో ముఖ్యంగా ప్రొఫెషనల్స్ అయితేనే ఇవి చూస్తారండి. బాగా చూసి ఏ నక్షత్రాలు బాగా కలుస్తాయి. ఈ నక్షత్రాలు అన్ని కూడా చంద్రుడే అధిపతి. చంద్రుడు ఎక్కడుంటే ఆ రాశి మీద అవుతుంది. అంటే రాశిని బట్టి చూస్తారు. కనుక ఈ నక్షత్రాలు కలుస్తున్నాయా లేదా అనేది బాగా జాగ్రత్తగా చూసి మీరు వివాహ నిర్ణయం చేయాలి. ఈ నక్షత్రాలు వేద నక్షత్రాలు అవుతాయండి. ఈ వేద నక్షత్రాల్లో పరస్పరం వివాహం చేసుకుంటే వీరు కలవకుండా విడిపోవడం, కొట్లాటలు విపరీతంగా కావడం జరుగుతుంది. అంటే భార్యాభర్తలు కలిసి జీవితకాలం కలిసి ఆనందంగా అన్యోన్యంగా ఉండాలంటే వివాహం విషయంలో ముఖ్యంగా ఈ నక్షత్రాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి. నక్షత్రాలను చూసి వివాహం ఎప్పుడైనా చేసుకోవాలి. అది కూడా మంచి జ్యోతిష్యులతో, అరకొరకు తెలియని వారితో చూయించుకునే కంటే మంచి జ్యోతిష్యులతో ఎప్పుడైనా కూడా సంప్రదించి వివాహానికి పొంతనలో ముఖ్యంగా ఇవి చూసినాకనే నిర్ణయం చేయాలి. కింద స్క్రోలింగ్లో ఉన్న మెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకుంటే మీ జన్మజాతకాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.